సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను సోహెల్ ఖాన్ పిఎండి. ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు జరుగుతుంది దేవస్థానం నుంచి బస్టాండ్కి వెళ్ళే రహదారిపై అయితే నేను ఉన్నాను. వెనుక వైపు అయితే చూసుకోవచ్చు, ఇటు సైడ్ చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ మొత్తం కొట్టి పడేసిరు. రోడ్డు వైండింగ్ ఏదైతే జరుగుతుంది దాని గురించి ఇదంతా కొట్టడం జరిగింది. అటువైపు చూసుకోవచ్చు, అటువైపు మొత్తం ఎక్కడికక్కడ కొట్టడం జరిగింది. ఇవి అటు సైడ్ చూడండి, ఇప్పటికే రోడ్డు చాలా స్పష్టంగా కనిపిస్తున్న మార్గం చూసుకోవచ్చు. రోడ్డు వెయ్యక ముందే ఇంత మంచిగా కనిపిస్తుంది. అదే విధంగా మనకు రోడ్ వేసిన తర్వాత ఎట్లా కనిపిస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. అదే విధంగా దాదాపు చాలా దుకాన్లు పోయిన వారు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే నేను కూడా బాధపడుతున్నా. ఎందుకంటే మనకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ వెమ్లాడలో వచ్చిన వారికైతే చాలా ఇబ్బంది. అదే విధంగా ప్రతి ఒక్క అంశాలలో చూసుకున్న పాటు మనం ఏంటంటే అక్కడ స్టాపర్లు అయితే వేసి ఉన్నాయి. బండ్లు పోయి రావాలంటే చాలా కష్టమవు. మనకు నిత్యం వెమ్లవాడకు రావాలంటే అనేక చుట్టూ ప్రజలకు చాలా ఇబ్బంది. ఏదైతే షాప్ ముంగట పార్కింగ్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. అదే విధంగా ఎవరైతే భక్తులైతే వెమ్లవాడకు వస్తారో వాళ్ళకు చాలా బాధాకరంగా ఉండేది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవడం, అదే విధంగా అసలు టెంపుల్ దారికి వెళ్ళాలంటే చాలా మందికి కష్టం ఉండేది. ఇప్పుడు ఆ కష్టం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనకు రోడ్ వైండింగ్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాదాపుగా మంచిగా ఒక 80 ఫీట్ల రోడ్ అయితే ఉన్నది. ఇప్పుడు దాదాపు ఉన్నదే 30 ఫీట్ల రోడ్డు. దాని తర్వాత ఇప్పుడు మనకు వచ్చే రోడ్ అయితే 80 ఫీట్ల రోడ్ అన్నమాట. దాని తర్వాత మనకు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అటు ఇటు ఫుట్పాత్ వచ్చి మధ్యలో డివైడర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క దుకాణదారులకు ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి అవస్థ లేకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు రోడే ఇంపార్టెంట్. అనేక అంశాలలో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి హాయంలోనే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎలాంటి అభివృద్ధి అయితే జరగలే, మనమైతే చూస్తున్నాం. ఎందుకంటే రోడ్డు మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఇప్పుడు ఎలాంటి అవస్థ ఉండదు. ఎందుకంటే మనకు నిత్యం వెమ్లవాడకు వచ్చిన వారికి ఇదే మెయిన్ రహదారి. దీని మీదకి వెళ్ళి మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు అలాంటిది ఏది ఉండదు, బాధ ఉండదు. ఎందుకంటే వచ్చి ఓన్లీ భక్తులు దర్శనం చేసుకొని ఆరాంసే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇట్లా బండ్లు వెళ్ళడము, ఒక చిన్న వాహనం ఆపినా చాలా ఇబ్బంది అవు. ఎందుకంటే చిన్న వాహనదారులకైనా అడుగులిపోయి అవస్థ మామూలు ఉండకపోవు. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం చాలా అంటే చాలా ట్రాఫిక్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు. ఇంకొక మంచి ఫలితం ఉంటుంది. రోడ్ అవుతుంది మంచిగా, ఎలాంటి బాధ ఉండదు. ఈ బాబు ఉన్నాడు. సో ఇప్పుడు ఈ భక్తుడు అయితే వెమ్లాడకు వచ్చిండు. ఎక్కడ మీది? మాది బిగ్నూర్, కామారెడ్డి జిల్లా, బిగ్నూర్ మండల్, తిప్పాపూర్. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చిర్రు? టెంపుల్ టెంపుల్ కి వచ్చిన. ఎట్లుంది టెంపుల్ కు వెళ్ళే రహదారి? టెంపుల్ కు వెళ్ళిన రహదారి ఇప్పుడు వెడల్పు చూస్తుంటే బాగుంది. ఇప్పుడు వెడల్పు చూసుకుంటే బాగుంది. కానీ కాకపోతే జస్ట్ ఇప్పుడు ఒక 3 నెలలు ఇబ్బంది అవుతుంది. అదే రోడ్ అయ్యేదాకా ఇబ్బంది అవుతుంది. అదే విధంగా చూసుకుంటే మన జనాభా చూస్తే బాగానే వస్తున్నారు. ఇక రాజరాజ దేవస్థానంకి వస్తున్నారు. ఇవాళ వస్తున్నారు అంటే ఏ విధంగా అంటే మన భక్తులు వచ్చే రహదారి బట్టి చూస్తే ఇవాళ మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ ట్రాఫిక్ నిబంధన. మీరు వచ్చిర్రా వెమ్లవాడకు? నేను ఇంతకుముందు 1 ఇయర్ ఒకసారి బ్యాక్ వస్తూ ఉంటా. అప్పుడు 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు మీకు వెమ్లవాడపై ఎట్లా అనిపించింది? ఈ రోడ్డు మామూలు చిన్నగా ఉండే రోడ్డు చిన్నగా ఉండే అది ఇంత వెడల్పు లేదు. ఇది డబుల్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు మనం? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పని ఎట్లుంది? ఇప్పుడు గవర్నమెంట్ చూసుకుంటే ఓ రకంగా నయం ఉంది. ఓకే, ఈ గవర్నమెంట్ పని అయితే నయం ఉందా? బాగుంది. ఎట్లా అంటారు మీరు? గవర్నమెంట్ కి ఏం చెప్పాలి తలుచుకుంటారు? అంటే ఇప్పుడు చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు ఓకే, ఈయన బాపు గౌతమ్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే. గతంలో చూసుకున్నట్టయితే మనకు వెమ్లవాడకు వచ్చిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎవరైనా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైనా వచ్చి మన రోడ్డు మీద ఏదైనా దుకాణదారు దగ్గరికి వెళ్ళి ఏదైనా కొద్దామంటే ఇంకకెళ్ళి ఇంకొక వాహనం వచ్చి ఎవరైతే భక్తులకు గుడికి వచ్చే భక్తులు ఉంటారో వాళ్ళ వాహనాలు వచ్చి గతంలో చూసుకున్నాం, చాలా అంశాలలో చూసుకున్నాం, చాలా ట్రాఫిక్ ప్రాబ్లం అవు. కానీ ఇప్పుడు అలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండానే మనకు రోడ్డు వెడల్పు అవుతుంది. అతి త్వరలో
మన రోడ్డు వెడల్పు కాబోతుంది. మన వేములవాడ మంచిగా అభివృద్ధిలో దూసుకు మన వేములవాడ. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టు చిన్న రోడ్డు ఉంటే, కానీ ఇప్పుడు మన రోడ్డు చూడుర్రి, రోడ్డు వేయక ముందే ఇంత నీట్గా కనిపిస్తుంది. అక్కడ దాకా చూడుర్రి, దాదాపు రోడ్డు 80 ఫీట్ల వెడల్పుతో దూసుకు వెళ్తుంది ఆ పని. ఇప్పుడు ఆ పని అయితే దగ్గర పడుతుంది. ఆల్రెడీ అంతా కూల్చిర్రు, ఇంకా కొంచెం సమయం పడుతుంది దేనికైనా. ఇదంతా అయ్యేసరికి కొంచెం టైం అవుతుంది, కాకుంటే అతి తొందరగానే కాబోతుంది. వేములవాడ అయితే మంచి డెవలప్మెంట్, మనకు ఏ అవస్థ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క దుకాణదారులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కావచ్చు, దాని తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు ఇబ్బంది ఉండదు, వచ్చే భక్తులకు ఇబ్బంది ఉండదు, ఎవరికి అసలు రోడ్డు మీద వచ్చే వారికి ఎవరికి ఇబ్బంది ఉండదు. లేకుంటే గుడి ముంగటికి వెళ్ళాలంటే 1 గంట సమయం పడేది. టైము ఒక సోమవారం వస్తే గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇదంతా చూసి ఎమ్మెల్యే గారు అనే సీఎం గారి దృష్టిలో తీసుకువెళ్ళి దీన్ని పరిష్కారం చేసి రోడ్ అయితే మాకు మంజూరు చేయడం జరిగింది. ఆయనకు థ్యాంక్ యూ చెప్తున్నాం. అదేవిధంగా మీరు ఈ వీడియో చూసినందుకైతే లైక్, షేర్, కామెంట్. ఓకే.